అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం సెప్టెంబర్ మాసం 2వ తేదీ మంగళవారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్నా. నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి, మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన. సింహరాశి వారికి బుద్ధి బలం బాగుంటుంది, కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది, పెద్దలతో సన్నిహితం ఏర్పడుతుంది, కీలక నిర్ణయాలను తీసుకుంటారు, శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు, గతంలో చేసినటువంటి మేలు లభిస్తుంది, ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది, వ్యాపారంలో లక్ష్యం పరంగా చేరుకుంటారు, మీ యొక్క ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది, సమాజంలో మీ యొక్క పేరు ప్రతిష్టలు పెరిగిన, తోటి వారి సహకారంతో అనుకూలత ఏర్పడుతుంది, ప్రతి పనిలో ఏకాగ్రతతో పనిచేస్తే ఫలితం వెంటనే లభిస్తుంది, ధనలాభం ఏర్పడుతుంది, వ్యాపారంలో జాగ్రత్త అవసరం, స్థిరాస్తి విషయంలో ఆవేశం పనికిరాదు, సమయపాలనతో ముందుకు సాగుతారు, చేపట్టినటువంటి పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు, ఆర్థిక విషయాలలో పొదుపు సూత్రాన్ని పాటిస్తారు, కీలక సమస్యలను పరిష్కరించి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు, ఏకాగ్రతతో ముందుకు సాగితే విజయం చేకూరుతుంది, కొన్ని విషయాలలో అనుకూలత ఏర్పడుతుంది, అధికారుల నుంచి ఒత్తిడి తగ్గుతుంది, ఇంటి పెద్దల సూచనలు మేలు చేస్తాయి, చంచలత్వానికి అవకాశం ఇవ్వవద్దు, మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు, ముఖ్యమైనటువంటి విషయాలలో శ్రద్ధగా పనిచేస్తారు, ఆలోచన స్థితితో ముందుకు సాగుతారు, వ్యాపార విస్తరణకు ఇది అనుకూల సమయం అనే చెప్పవచ్చు, తెలివిగా నిర్ణయాలను తీసుకుంటారు, లాభాలను అందుకుంటారు, గతంలో ఆగిన పనులు పూర్తి చేస్తారు, భూ సంబంధిత వ్యవహారాలు అనుకూలిస్తాయి, ఉద్యోగంలో ముందస్తు నిర్ణయాలను తీసుకుంటారు, తలపెట్టినటువంటి పనుల్లో విఘ్నాలు పెరగకుండా చూసుకుంటారు, ముఖ్యమైనటువంటి విషయాలలో అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు, మనోబలంతో పనులు ప్రారంభించి విజయాన్ని అందుకుంటారు, ఉద్యోగంలో ఉన్నత స్థితి లభిస్తుంది, అవరోధాలను క్రమంగా అధిగమిస్తారు, అదేవిధంగా కుటుంబ సభ్యుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది, అదృష్టం కలిసి వస్తుంది, త్వరగా విజయాలను చేరుకుంటారు, వ్యాపారంలో కొత్త అవకాశాలను చేజిక్కించుకుంటారు, ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని ఏర్పరుస్తుంది, చేపట్టే పనుల్లో ఏకాగ్రత తగ్గకుండా చూసుకుంటారు, కీలక నిర్ణయాలను తీసుకుంటారు, మనోబలంతో ముందుకు సాగుతారు, ధైర్యంగా తీసుకునే నిర్ణయాలు విజయాన్ని అందిస్తాయి, పెట్టుబడుల విషయంలో అనుకూలత ఏర్పడుతుంది, తెలివిగా వ్యవహరిస్తారు, సులువుగా సమస్యలను తొలగించుకుంటారు, వ్యాపారంలో సహనంతో పనిచేస్తారు, భూగృహ వాహన యోగాలు ఏర్పడిన వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు, కార్యాలయంలో కొత్త మార్పులు ఎదుర్కొనే అవకాశం ఉంది, సహోద్యోగులతో కొంత అనుకూలత ఏర్పడుతుంది, ఒక చిన్న లాభం కూడా ఏర్పడుతుంది, కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి కలహాలు తొలగిన, ధనాదాయ మార్గాలు పెరిగిన, దీర్ఘకాలిక రుణ సమస్యల నుంచి బయటపడతారు, వృత్తి వ్యాపారంలో ప్రారంభానికి అవరోధాల నుంచి అధిగమిస్తారు, అదేవిధంగా కీలక వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసి మంచి ఫలితాలను సాధిస్తారు, నూతన ఉద్యోగ యోగం ఏర్పడుతుంది, ఈ రోజు మీకు ఆర్థికంగా ఎదుగుతారని చెప్పవచ్చు, అదేవిధంగా స్నేహితులతో కలిసి కొత్త పనుల మీద చర్చిస్తారు, విద్యార్థులకు అనుకూల సమయం అనే చెప్పవచ్చు, కొత్త పరిచయాలు ఏర్పడిన, చేపట్టినటువంటి వ్యవహారాలు సకాలంలో పూర్తి చేస్తారు, అదేవిధంగా ఉన్నత విద్యా అవకాశాలు లభిస్తాయి, మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయాణాలు అనుకూలిస్తాయి, అనుకున్న దాన్ని సాధిస్తారు, స్వస్థాన ప్రాప్తి కలదు, నూతన పద్ధతులను అవలంబిస్తారు,